ఇవాళ కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారు. శ్రీతేజ్ను చూడడానికి వెళ్ళబోతున్నారు అల్లు అర్జున్. బేగంపేట కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు శ్రీతేజ్. ఉదయం 10 గంటలకు హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించబోతున్నారు. అల్లు అర్జున్ వస్తే ముందే చెప్పాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. బెయిల్పై బయట ఉన్నారు అల్లు అర్జున్. సో షరతులు పాటించాలంటూ సూచించారు పోలీసులు. ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో 11వ నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఇక ఆ రోజు తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయి గత 35 రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాన్ని అల్లు అర్జున్, నిర్మాతలు, దర్శకుడు పరామర్శించలేదంటూ విమర్శలు కూడా గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించనున్నారు. ఇక ఉదయం 10 గంటలకు ఆయన ఇంటి నుంచి నేరుగా కిమ్స్కు వెళ్ళి శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడబోతున్నారు.